సత్య శ్రీరామ్. ఏం పని చేస్తావు? ఏం పని వ్యవసాయం పని చేస్తాం. వ్యవసాయం కూలినాలి ఏం లేదు, భూమి ఏం లేదు, ఏం లేదు. ఎట్లా మరి ఎట్లా అనిపిస్తుంది మన తెలంగాణ వచ్చినాక ఎట్లా అనిపిస్తుంది? ఇది తెలంగాణ వచ్చినప్పుడు జర మంచిగా అనిపిస్తుంది, మంచిగా అనిపించింది. ఇక ఇంత పింఛన్లు వస్తున్నాయి, ఈ లేని వాళ్ళకి ఇండ్లు ఇస్తామని అంటారు, ఈ రైతు బంధు ఒకటి ఉన్నట్టుంది, ఇప్పుడు లలిత బంధు ఒకటి ఉన్నట్టుంది, ఇస్తామని అంటారు. లక్ష్మే. ఏం పని చేస్తావు? ఇదే మంగళ షాప్. మంగళ షాపులకు కరెంటు రాయితీ ఇస్తున్నట్టుగా ఇస్తురా? ఇస్తుంది, పిరి ఇస్తుంది. సాకులకు మంగళకు పిరి, నాకు పిరే వస్తుంది. భూమి ఇట్లా ఏమన్నా నీకు? ఇంకా ఏం లేదు భూమి. ఏంటి డబ్బులు ఎంత వస్తాయి రోజు? రోజుకు 300, 400, 500 కిరాయి. 300-400 వస్తాయి. ఇది కిరాయి ఓ టైంలో వచ్చేదనా. ఇప్పుడు ఏది నా దగ్గర చేసేవాళ్ళు అంతే, ఇక బయట పోయి పెట్టుకున్న వరకు అది చల్లగా అయింది. ఉన్న రోజులు ఉండే మంచినే, ఇప్పుడు ఇక మనం మోతాదుగా. ఎట్లుంది కేసీఆర్ ప్రభుత్వం? ఎట్లా అనిపిస్తుంది? ఇక కేసీఆర్ది బాగానే ఉంది, ఉన్న కాడికి పర్వాలేదు, మంచిగానే ఉంది. ఇప్పటికైతే బాగానే ఉంది. ఏం మంచిగా ఉంది ఇప్పటి వరకు? ఏం బాగా అనిపిస్తుంది? ఏమి ఉంది, చేసేది అన్నీ చేస్తుండగా, ఏం ఇచ్చేది ఇస్తుండు. లింగోజీ. ఏం పని చేస్తుంటావు? వాచ్ రిపేర్. వాచ్ ఇప్పుడు అంటే అంత ఏది ఆన్లైన్ అయిపోయింది, అంత నడుస్తుందా? ఎట్లుంది బిజినెస్? చాలా డౌన్ అయిపోయింది. రిపేర్ కూడా ఎవరు ఇస్తారు? ఖరాబ్ అయితే తీసాడు వాడేస్తారు, మళ్ళీ కొత్తది కొనుక్కుంటారు. అంతే అంతే. ఇప్పుడు అప్పటిలేక లేదు, ఇప్పుడు మొత్తం పడిపోయింది. అప్పటిలేక లేదు. ఎట్లుంది తెలంగాణ వచ్చినాక? ఎట్లా ఎట్లా ఏమైనా మార్పు కనిపిస్తుందా? ఏమైనా అభివృద్ధి అయినట్టు ఏమైనా కనిపిస్తుందా? మార్కెట్ కూడా ఉన్నది, లేకపోతే ఎట్లుందని ఫస్ట్కి ఇప్పటికి ఈ రోడ్లు అంటే అవి చేస్తుండే కాబట్టి కొద్దిగా అంత అయ్యింది. వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీ గెలుస్తుండొచ్చు? ఇప్పుడు మళ్ళీ కేసీఆరే అంటుర్రు, ఒక్క తీరు మాట్లాడుతున్నారు. ఇప్పుడు కొంతమంది వచ్చి చెప్తుంటారు కదా మా షాప్ కాడ, కొంతమంది కేసీఆర్ అంటారు, కొంతమంది కాంగ్రెస్కి గెలిపేయాలంటారు. ఇక కేసీఆర్ అయితే బాగుంది అనిపిస్తుంది నాకైతే, నాకు తెలిసిన కాడికైతే అదే ఉన్నది. ఇవి రోడ్లు అవన్నీ చేస్తుండే అన్న, ఇప్పుడు మనకి ఇక్కడ డెవలప్ అయింది కాబట్టి దాంతో ఇక ఆయన కావాలని మనకేంటో ఇండివిజువల్ మనం ఇవ్వరన్నట్లేదు. కొంతమంది ఒక్క తీరు ఉండరు కదా, అందరు ఒక్క తీరు ఉండరు కదా. జంగే వ్యవసాయం పని 10 ఎకరాలు ఉంది. రైతు బంధు వస్తుంది అయితే? వస్తుంది రైతు బంధు, వస్తుంది. సాయం అవుతుంది, రైతు బంధు వస్తుంది. సరిపోతున్నాయి. ఇప్పుడు అయినాయిగా చేనులు కూడా, మళ్ళీ దుక్కినప్పుడు బాధ అవుతుంది. ఇప్పుడు ఏం బాధ కాదు, నాముతాప్పుడు పొలాలు నాముతాడు బాధ అవుతుంది. ఇప్పుడు ఏం బాధ కాదు. ఒకప్పుడు వస్తున్నాడుగా, తేందా కట్ చేస్తుంది కరెంట్. కేసీఆర్ వచ్చి దాదాపు 10 ఏళ్ళ దగ్గరకు వచ్చింది. కేసీఆర్ 10 ఏళ్ళలో కొంచెం ఏమైనా మంచి చేసినట్టు అనిపిస్తుందా? గట్టినే ఉందిగా, ఎట్టున్నది గట్టి. కొంతమందికి ఇస్తుండగా భూమికి భూమికి రైతు బాగా ఇస్తుండగా, అదే రైతు బాగా ఇస్తుండగా, భూమి బాగా ఇస్తుండగా రైతు బాగా. మంచిగా అనిపిస్తుంది.